కార్పొరేట్లు కూడా ఇచ్చారు, బాండ్లు కూడా. అధికారం అంటే కొందరికి ఆదాయ వనరు, కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దానిని ఒక అస్త్రంలా వాడుతున్నారా? అందరూ లాభసాటి శాఖల కోసం పాకులాడితే ఆయన మాత్రం పచ్చని ప్రకృతిని, వన్యప్రాణులను కాపాడేందుకు అటవీ పర్యావరణ శాఖను ఏరి కోరి ఎంచుకున్నారు. పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి ప్రస్థానం అనేది జనసేన మూల సిద్ధాంతాలలో ఒకటి. దాన్ని మాటల్లో కాదు చేతుల్లో చూపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా రంపచోడవరం అడవుల్లో వందలాది మూగ జీవాల ప్రాణాలు కాపాడి అటవీ శాఖకు సరికొత్త ఊపిరి పోశారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చేశారో చూద్దామా? సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా మంత్రి పదవి అనగానే ఆదాయం ఎక్కువగా ఉండే రెవెన్యూ, ఫైనాన్స్, ఎనర్జీ వంటి శాఖల వైపే మొగ్గు చూపుతారు. కానీ పవన్ కళ్యాణ్ పంతా వేరు. ఆయన ప్రయాణించే దారి వేరు. పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి ప్రస్థానం అనేది జనసేన పార్టీ ప్రాథమిక సిద్ధాంతాల్లో ఒకటి. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పర్యావరణ, అటవీ శాఖలను ఏరికోరి తీసుకున్నారు. పచ్చని అడవి బాగుంటేనే మనిషి బతుకు బాగుంటుందని నమ్మే లీడర్ ఆయన. అడవి ఎండిపోతే మనిషి జీవితం ఎడారి అవుతుందనే నిజాన్ని గ్రహించి అటవీ పరిరక్షణలో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తున్నారు. త్వరలో రాబోతున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల పుణ్యస్నానాల కోసం 2 తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. అయితే గోదావరి నది చుట్టుపక్కల ఉన్న బడాబాబుల కాలుష్యకారక పరిశ్రమల వల్ల నది తీవ్రంగా కలుషితమవుతోంది. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ పరిశ్రమలను చూసి చూడనట్లు వదిలేశాయి. కానీ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. స్వయంగా తన పార్టీకి చెందిన మంత్రి మీదే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ చూపిన ఈ తెగువతో ఆ కాలుష్య పరిశ్రమలు త్వరలోనే మూతపడనున్నాయి. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి అధికారులతో చర్చించి వారికి కావాల్సిన వనరులు సమకూర్చి ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపారు. అటవీ సిబ్బంది ఆత్మరక్షణ కోసం స్మగ్లర్ల ఆట కట్టించడానికి అత్యంత ఆధునిక ఆయుధాలను అందించేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఇక కర్ణాటక నుండి కుంకి ఏనుగులను ఏపీకి రప్పించడం రాష్ట్రంలో అటవీ శాఖలో ఒక సంచలనం. స్వతంత్ర భారతంలో ఎవరూ ఏ మంత్రి చేయని పని అది. దీనికోసం కర్ణాటక ప్రభుత్వంతో యంత్రాంగం నడపాల్సి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ పవన్ లాంటి క్రేజ్ ఉన్న లీడర్ అడగటంతో తప్పలేదు. కుంకి ఏనుగుల సంరక్షణ, వాటి పోషణ, వాటి రవాణా ఏర్పాట్లు ముఖ్యంగా అంతర్రాష్ట్ర ఒప్పందం కావడంతో ప్రాసెస్ టైం టేకింగ్ గా నడిచింది. తాజాగా ఆయన ఇంకో అద్భుతం క్రియేట్ చేశారు. అడవుల్లో వేటగాలు అమర్చే ఉచ్చుల నుండి జింకలు, దుప్పులు, కుందేళ్లు వంటి మూగజీవాలు ప్రాణాలు కోల్పోకుండా కాపాడారు. మూగజీవాలు మనుషుల బారిన పడటం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతిని ఆహారం దొరకక పులులు జనావాసంలోకి వస్తున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో అటవీశాఖ యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. హనుమాన్ ఫౌండేషన్ సహకారంతో రంపచోడవరం అడవుల్లో అటవీ సిబ్బంది 3 రోజుల పాటు కఠినమైన పరిస్థితుల్లో శ్రమించారు. 242 వేటగాళ్ల ఉచ్చులను పూర్తిగా నిర్వీర్యం చేశారు. 10 ఫుట్ ట్రాప్లను తొలగించారు. 10 కిలోమీటర్ల పొడవైన ప్రమాదకర విద్యుత్ తీగలను తీసేశారు. ఈ ఆపరేషన్ వల్ల వేలాది వన్యప్రాణులు ఈ రోజు బతికి బట్టకట్టాయి. ఈ భారీ రెస్క్యూ ఆపరేషన్ చేసిన అటవీ సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా అభినందించారు. తరతరాలుగా అడవులను, వన్యప్రాణులను కాపాడుతున్న గిరిజనులను అడవికి నిజమైన వారసులుగా అభివర్ణించారు. వన్యప్రాణుల వేట జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని అటవీ సిబ్బంది స్థానిక గిరిజనులతో స్నేహపూర్వకంగా ఉంటూ వేటగాళ్ల సమాచారాన్ని సేకరించాలని సూచించారు. అధికారాన్ని అలంకారంగా కాకుండా అడవిని, పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడే రక్షణ కవచంగా మార్చిన పవన్ నిజాయితీ, తెగువ ఈరోజు ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతోంది. లీడర్ అంటే కేవలం శాసించేవాడే కాదని, మార్పు కోసం శ్రమించేవాడని పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు.